ఇంటింటికి తిరుగుతా మేము ఈ మంచి చేయబోతున్నాం, ఈ మంచి చేసాం, ఇంకోసారి మా ఎమ్మెల్యే గెలిపించండి, ఇంకోసారి మా పార్టీకి అవకాశం ఇవ్వండి అని చెప్పాల్సింది పోయి అలా చెప్పేదాన్ని ప్రచారం అంటారు సార్. స్టేజ్ ముందుకు వచ్చి లేదా మీడియా ముందుకు వచ్చి ఇంకో దాని గురించి అమ్మల గురించి అక్కల గురించి తల్లుల గురించి ఇలా తిట్టుకుంటా పోతే దాని ప్రచారం అంటారా? అలా మీరు దాన్ని ప్రచారం అన్నారు కాబట్టే మీకు 11 ఇచ్చారు. ఎవరు సార్ ఫిలిం ఇండస్ట్రీలో మీకు ఎవరు సపోర్ట్ చేశారు? ఫిలిం ఇండస్ట్రీలో మీకు ఎవరు సపోర్ట్ చేశారు? మహా అయితే పోసాని సపోర్ట్ చేశారు, తర్వాత ఆలీకి సపోర్ట్ చేశారు. ఆలీ పారిపోతుంది కదా, పోసాని కూడా నా వల్ల కదా పారిపోయాడు కదా. పారిపోయినంత మాత్రం కుదిరిద్దేంటి? ఏదో మీకు సపోర్ట్ చేస్తాను కేసు పోసానే నేను తిట్టలేను, నా వల్ల కదరా బాబు అని చెప్పి ఆయన రాజీనామా చేసి వైసీపీకి నాకు రాజకీయాలు వద్దని దాక్కున్నాక ఆయన తీసుకొచ్చి జైల్లో వేశారు. ఇంకా ఆయన మీకు సపోర్ట్ ఆడ ఉన్నాడు ఇప్పుడు? ఆయన కూడా మీ గురించి తెలిసే ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా వైసీపీ జీవితంలో రాదు, ఇంకా నేను దీన్ని సపోర్ట్ చేయట్లేను, నేను తిట్టలేను, నా వల్ల కదా ఆయన వెళ్ళిపోయాడు కదా. ఈరోజు ప్రతి నాయకుడు వెళ్ళిపోతున్నారు. సరే మీరు ఏ రోజన్నా పార్టీ ఆఫీస్లో మీ తాడేపల్లి పార్టీ ఆఫీస్లో ఉండి మీరు ప్రెస్ మీట్ పెట్టారా? చెప్పండి, ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారా? పెట్టలా. మరి పెట్టకపోతే మీకు ఎలా తెలిసింది స్క్రిప్ట్ ఇస్తున్నారు లేదని చెప్పి? ఆ ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు మేము ఏం మాట్లాడాలి, ఎలా తిట్టాలి, ఏ తిట్టు ఎలా పలకాలి, ఏ సిచ్యువేషన్ ఏ టెంపోలో పలకాలి ఏందని ప్రతిదీ వాళ్ళు వచ్చి బయట చెప్తున్నారు కదా మీ వైసీపీ వాళ్ళే. నిన్న కాక మొన్న డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, ఆయన ఎక్స్ మినిస్టర్, ఆయన అదే చెప్తున్నారు. ఐ థింక్ 1 month క్రితం జాయిన్ అయ్యాడు నెల్లూరులో ఒక రెడ్డి గారు, చంద్రశేఖర్ సంథింగ్ ఒక రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఆయన బయటకు వచ్చి అదే చెప్తున్నాడు, మమ్మల్ని పొద్దుగులు తిట్టమంటున్నారు. తిట్టేదాన్ని ప్రెస్ మీట్ అంటే ఎందుకంటారు సార్? నాకు అర్థం కాదు. ఆ తిట్టడాల గురించి మనం ఇక్కడికి వచ్చింది ప్రజల గురించి మాట్లాడుతుంది. మీది ఒక రాజకీయ పార్టీ, మళ్ళీ దాని గురించి మేము మాట్లాడాలి. ఇంకా చెప్పండి ఇంకా రైట్. ఓకే. ఈ నర్సరావుపేట తీసుకెళ్ళబెట్టి పీటీ వారెంట్ అంటే ఇంక లిట్టు బస్సులు బయటకు వచ్చే సూచనలు ఏం కనిపించట్లేదా వాతావరణం? సార్ ఇంకా ఇంకొక మాట సార్, వీళ్ళు చెప్తున్నారు ఇంకా ఇప్పటికి కూడా వీళ్ళకి రిలయేషన్ రాలా. పోసాని గారు చేసింది తప్పే, ఈ ఒక్కసారి వదిలిపెట్టండి, రేపు రాన్స్ అలా తిట్టడు, మా ఏ నాయకుడు తిట్టకుండా మేము ప్రెస్ మీట్ వదులుతాం, ఎవరన్నా అలా తిడితే పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఇప్పటికైనా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారా? ఇప్పటికో స్టేట్మెంట్ ఇవ్వలేదు సార్. స్టేట్మెంట్ ఇవ్వకపోను ఏం చెబుతున్నారు పోసాని గారి నుంచి? ఓడగాతే 32 కేసులు. మీకేమైందయ్యా? మీ ఆవిడ ఎడుతుందా? వాళ్ళ ఆవిడ ఎడుతుంది, వాళ్ళ పిల్లలు ఎడుతున్నాడు, పోసాని ఎడుతున్నాడు. ఇంకా కేసులు పెట్టుకొని మాట్లాడతారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎడుతున్నారు. మీకేం తెలుసు ఆ బాధ? మీ అన్న అరెస్ట్ అవుతానో, మీ సజ్జల అరెస్ట్ అవుతానో, పిల్ల సజ్జల అరెస్ట్ అవుతానో, లేదు మీరు అరెస్ట్ అవుతానో మీకేం తెలిసింది ఆ బాధ? జైల్లో ఉంటే ఎంత నరకంగా ఉంటుందో, ఎంత బాధగా ఉంటుందో వాళ్ళకి తెలిసిందా? మీకేం తెలిసింది? నాకు అర్థం కాదు. ఇంకా వీళ్ళు అదే చెప్తున్నారు సార్. వీళ్ళ లాయర్ ఎవరో ఉన్నాడు, పనువోలు సుధాకరు, నాకు అర్థం కాదు ఆ లాయర్ని ఎందుకు పెట్టుకున్నారో ఇప్పటికీ అర్థం కాదు. 3 నెలలు జైలు శిక్ష పడేది మామూలుగా అయితే, ఆయన పెట్టుకుని వాదించిన వాళ్ళు 3 ఏళ్ళు జైలు శిక్ష పడింది. అది మీరు అర్థం చేసుకోండి. కొంతమంది జడ్జీలు సార్ ఆ ఫేసులు చూస్తే కూడా, నిజంగా ఆ ఫేసులు చూస్తే వీళ్ళకి బెయిల్ ఇవ్వాలి లేదో వద్దని ఆలోచిస్తున్నారు. అలా మాట్లాడుతున్నారండి మీ లాయర్లు. అసలు ఏంటి చిన్నప్పటి గారు కనీసం ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? పోసాని నా తప్పు అయిపోయింది, నాకు క్షమించండి స్వామి అని ఒప్పుకున్నాడు. మరి మీరెందుకు ఒప్పుకోవట్లా? దొంగే ఒప్పుకున్నాడు, తిట్టినట్నే ఒప్పుకున్నాడు, మరి మీరెందుకు ఒప్పుకోవట్లా? ఒప్పుకొని పోని ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. అంటే మీరు అలాంటిది బూతులు పాడే చూడండి. నర్సరావుపేట ఎందుకు తీసుకెళ్తున్నారంటే పక్కన చిలకూరుపేటలో మా విడతల రజనీ గారు ఉన్నారులేండి. బహుశా ఇంతకుముందు అతను కూడా అక్కడే పోటీ చేశాడు ఒకసారి చిలకూరుపేట. ఆమె రేప మాప వచ్చి పరామర్శించదు అనుకో, నేను తిప్పాలి సార్. ఈయన గట్టిగా తిప్పితేనే ఇలాంటి వాళ్ళకి ఇంకొకరికి సిగ్గు వచ్చింది, ఇంకోసారి బయటకు వచ్చి తిట్టుకొని ఉంటారు. ఇంకపోతే మా సోదరి మనులు మాట్లాడుతున్నారు కదా, ఓకే పవన్ కళ్యాణ్ తిట్టారు, మీరు కేసు పెట్టారు, బాగానే ఉంది. లేదా చంద్రబాబు గారిని తిట్టారు, మీరు కేసు పెట్టారు, బాగానే ఉంది. మరి అలాగే ప్రతి ఒక్కరి మీద కేసులు పెడితే వాళ్ళ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? మా శర్మం గారి మీద తిట్టినప్పుడు ఆమె ఇచ్చింది సార్, ఇస్తే ఏం చేశారు? జస్ట్ పిఏతోనే అరెస్ట్ చేసి మీరు ఆగిపోయారు తప్పించి ఆ పోస్టులు ఎక్కడ వస్తుంది? అవినాష్ రెడ్డి ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీస్ నుంచి వస్తుంది అన్నారు. ఎందుకు ఇంతవరకు ఇన్ని నెలలు అవుతున్నాయి? ఎందుకు ఆ